కాసేపట్లో తిరుపతిలో కూటమి ప్రభుత్వం సభ ఏర్పాటు చేయబోతోంది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పాండెంట్ దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, సభకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. మొత్తం మీద మరి కాసేపట్లో ఈ యొక్క సభ ప్రారంభం కాబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్ లో విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి బై రోడ్ ఇక్కడికి రాబోతున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇప్పటికే ఒక ప్రవాహం లాగా ఇక్కడికి తరలి వస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు కూడా, మంత్రులు, అలాగే ముఖ్యమైన వాళ్ళందరూ కూడా సామాన్య కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా ఉమ్మడిగా బస్సుల్లో వచ్చి వాళ్ళందరూ కూడా సభా ప్రాంగణంలోకి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుమారుగా 5 బస్సుల్లో ఎమ్మెల్యే ముఖ్యమైనటువంటి అందరూ కూడా ఒకే చోట నుంచి నేరుగా బయలుదేరి ఒక్కొక్క బస్సుగా రావడం అనేది ఇక్కడ క్రమశిక్షణకి మారుపేరుగా ఉంది. అంటే ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందరూ ఒక 200-300 కార్లతో మంత్రులు వస్తే వాళ్ళ సెక్యూరిటీ కావచ్చు, అలాగే ఇతర ఇబ్బందులన్నీ కూడా కార్యకర్తలకు కలుగుతుందని చెప్పి 5 బస్సుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సభా ప్రాంగణానికి రావడం జరిగింది. మనం చూస్తున్నాం. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా వేదిక దగ్గరికి కూడా వెళ్లడం జరిగింది. భద్రతా పరంగా పోలీసులు అయితే పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సుమారుగా 800 మంది పోలీసులు తమ విధుల్లో ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 2 సంవత్సరాల కూటమి పరిపాలన ఎలా ఉంది అని వివరించడానికి, ముఖ్యంగా విపక్షాలు కొంత దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వాస్తవాలు ప్రజలకి వెల్లడించడానికి టోటల్గా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడికి రాబోతున్నారు. తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. తర్వాత నారా లోకేష్ కూడా వస్తున్నారు. బీజేపీ సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కూడా ఇక్కడికి వస్తున్నారు. మొత్తం వాళ్లతో పాటు కీలకమైన నేతలందరూ కూడా వస్తున్నారు. మధ్యాహ్నం సుమారు 1:30 వరకు కూడా ఈ సభ జరగబోతోంది. ఈ నేపథ్యంలో సభ ప్రాంగణానికి వెళ్లే ముందు స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ యొక్క మహిళలకి ఏ పథకాలు అమల్లోకి వచ్చున్నాయి, నిరుద్యోగులకి ఎలాంటి పథకాలు అమల్లోకి వచ్చున్నాయి, అలాగే ముఖ్యంగా పట్టాలు ఇవ్వటం, ఏదైతే గత గవర్నమెంట్లో వైసీపీకి సంబంధించినటువంటి నేతల ఫోటోలు వేసుకుని ఇచ్చే పరిస్థితి కావచ్చు, అలాగే భూమి హక్కులు కోల్పోయే విధంగా ఏర్పాటు చేసినటువంటి అనేక అంశాలు ఉన్న నేపథ్యంలో ఆ యొక్క భూ హక్కులకి రాజముద్రతో ఇచ్చేటువంటి పాస్ పుస్తకాలకు సంబంధించినటువంటి ఇది ప్రత్యేకంగా ఆకర్షగా నిలిచింది. మరోవైపు ప్రతి పథకం, అంటే ఈ 2 ఏళ్లలో చేపట్టినటువంటి అన్నా క్యాంటీన్ల దగ్గర నుంచి, గతంలో మూతపడినటువంటి అన్నా క్యాంటీన్ల దగ్గర నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి అనేక పథకాలు ఏదైతే అందుబాటులో ఉన్నాయో వాటి డీటెయిల్స్ మొత్తం సామాన్యులు కూడా అర్థమయ్యే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆ స్టాల్స్ అంతా కూడా చంద్రబాబు రాగానే ఆ స్టాల్స్ దగ్గరికి వెళ్తారు. ఆ స్టాల్స్ అన్ని కూడా చూసిన తర్వాత సభా వేదికకి ఆయన రాబోతున్నారు. ముఖ్య అతిథిగా ఆయన పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏదైతే పథకాలు 2 సంవత్సరాల్లో ఏదేది చేశారు అనే విషయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి, ముఖ్యంగా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఒక విషయం చెప్పారు. మనం చేస్తున్నాము కానీ అది ప్రజల్లోకి వెళ్ళడం లేదు అనేటువంటి అంశాన్ని ఆయన లేవనెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏం చేశామని చెప్పాలని అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. ఆ విధంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ ఏదైతే అసెంబ్లీలో లేవనెత్తారో ప్రజలకు చెప్పాలి, చేస్తున్నాం కానీ అది ప్రజల్లోకి వెళ్ళడం లేదని చెప్పారు. అది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా, అంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, మంత్రులు, ఆయా వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజల్లోనే ఒక అసెంబ్లీలో ఏదైతే ప్రజలకు సంబంధించి అనేక పనులు చేస్తారో అవన్నిటినీ వివరించడానికి క్షేత్రస్థాయిలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎన్ని పథకాలను అమల్లోకి తెచ్చారు, ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ హామీలు ఎంతవరకు అమల్లోకి వచ్చింది, అలాగే జరుగుతున్నటువంటి అసత్య ప్రచారాల్లో ఎంత అసత్యం ఉందనే విషయాలను కూడా చాలా వివరంగా, ఎందుకంటే గతంలో మనం చూసాం గొడ్డలి పార్టీని ఇప్పుడు చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, అప్పట్లో వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన దాన్ని ఎలా చంద్రబాబు పైన మోపారు, అలాగే ఇప్పుడు జరుగుతున్నట్టు ప్రచారం కూడా అలాంటి అబద్ధాలు ఎలా అవ్వబోతుంది అనే విషయాలను కూడా పోసగుచ్చినట్టు సామాన్యులు కూడా అర్థమయ్యే విధంగా
వివరించడానికి ఈ వేదికని తిరుపతిని సిద్ధం చేస్తున్నారు. 3 చోట్ల మొదట సభలు పెట్టాలనుకున్నారు. విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, తర్వాత తిరుపతి. అయితే మొత్తం 3 చోట్ల కాకుండా తిరుపతి నుంచే కూడా ఈ సభ జరుగుతున్న నేపథ్యంలో మొత్తం అంశాలు అన్నీ కూడా ఈ వేదిక నుంచి, తిరుపతి అంటేనే టీడీపీకి ఒక సెంటిమెంటు. ఏ కార్యక్రమం చేసినా తిరుపతి నుంచి ప్రారంభించడం ఆనవాయితీ. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, అలాగే ఆయన వివిధ హోదాల్లో విపక్షంగా ఉండి ఆ తర్వాత ఎన్నికలకు సంబంధించిన వెళ్ళినప్పుడు కావచ్చు, ఎప్పుడైనా కూడా సరే తిరుపతి వేదికగానే ఎన్టీఆర్ తన రాజకీయాన్ని ప్రారంభించేటువంటి సెంటిమెంటు టీడీపీలో ఎప్పటి నుంచో ఉంది. దాన్ని తర్వాత చంద్రబాబు కూడా కొనసాగించారు. ఈ నేపథ్యంలో ప్రజలకి 2 ఏళ్ల పాలన వివరించడానికి కూడా చంద్రగిరి నియోజకవర్గం అంటే తిరుపతికి పక్కనే ఉండేటువంటి ఇక్కడి నుంచి తిరుమల కొండ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ వేదికని తీసుకుని, ఎందుకంటే పెద్ద ఎత్తున సుమారుగా 50,000 మంది ఈ యొక్క సభలో పార్టిసిపేట్ చేసే విధంగా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు, వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా అటు అంటే గవర్నమెంట్ నిధులతో కాకుండా పార్టీ పరంగా నిధులతోనే వాళ్ళకి భోజనాలు కావచ్చు, ఇతర ఏర్పాట్లన్నీ కూడా జరుగుతోంది. ప్రభుత్వం పరం నుంచి ఏం చేయాలో అది మాత్రం ప్రభుత్వం వైపు నుంచి చేస్తున్నారు. మిగిలినవన్నీ కూడా పార్టీ పరంగానే వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా భోజనాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేసి ఎలాంటి అసౌకర్యం లేకుండా చేస్తున్నారు. మరోవైపు ఉత్సాహంతో మనం చూస్తున్నాం, ఇక్కడ వేదిక నుంచి మనం వచ్చేటువంటి కార్యకర్తల్లో చూస్తే అదే ఉత్సాహంతో పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చే పరిస్థితి. ఎవరికి వాళ్ళు బస్సుల్లో తీసుకొచ్చిన పరిస్థితి కాదు, సొంత వాహనాల్లో వచ్చేవాళ్ళు కావచ్చు, అలాగే జీపుల్లో వచ్చేవాళ్ళు, ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. సభా వేదిక మొత్తంగా కూడా నిండిపోతా ఉంది. ఒక ఉత్సాహం అయితే కనిపిస్తూ ఉంది. అయితే పదవులకు సంబంధించినటువంటి పంపిణీల్లో ఒక అలక్ష్యం ఉంది అనేటువంటి భావన కూడా ఉన్నా కూడా, అందరికీ పదవులు రావాలనేటువంటి ఆకాంక్ష ఉన్నా కూడా దాంట్లో కొంత అసంతృప్తులు అయితే చెప్తున్నప్పటికీ ఇక్కడికైతే మాత్రం, ఎందుకంటే ఇక్కడికి వచ్చి నేతలు చెప్పే విషయాల్ని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకుని పోవాల్సినటువంటి పరిస్థితుల్లో వాట్సాప్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రావాలనేటువంటి పిలుపు ప్రతి నియోజకవర్గ కార్యకర్త నుంచి మండల నేతల వరకు కూడా, ప్రతి ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా వాళ్ళ వాట్సాప్ సోషల్ మీడియాలో ఇప్పటికే ఇచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. అయితే ఒక కీలకమైనటువంటి విషయం ఏంటంటే, ఇది పిలిగ్రిమ్ ప్లేసు 150 బైపాస్ రోడ్డు పక్కన దామినేళ్ళు ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇక్కడికి వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, రోడ్డు ఎక్కడ బ్లాక్ చేయకుండా పటిష్టంగా వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి సపరేట్గా రోడ్లోనే ఒక చిన్న రోడ్డుని ఏర్పాటు చేసి యథావిధిగా ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, తిరుమలకి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఏ మాత్రం చిన్న ఇబ్బంది కలగకుండా వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ ప్రయాణం సజావుగా జరిగే విధంగా ఒక జాగ్రత్తలు తీసుకుంటూ తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు చర్యలు తీసుకున్నారు. అలాగే కలెక్టర్ వెంకటేశ్వర్లు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి దీంట్లో ఎక్కడికక్కడ ప్రభుత్వం తరపున ఈ స్టాల్స్ ఏర్పాటు చేయడం, వాటిల్లో గ్రౌండ్ లెవెల్లో టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి డేటాను తెప్పించి, ఎందుకంటే గతంలో అయితే రాయలసీమ వరకే ఉండింది, ఈ 3 రోజుల తర్వాత ఇది టోటల్ రాష్ట్రం అంతా వచ్చేటప్పటికి ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఆయా శాఖల ఉన్నతాధికారులందరూ కూడా ఈ స్టాల్స్ దగ్గరికి వచ్చి చంద్రబాబు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గ్రౌండ్ లెవెల్లో ఏమేమి చేసినటువంటివన్నింటినీ కూడా ఆయనకు చెప్పబోతున్నారు. ఆయన నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని, ఎందుకంటే ప్రతి స్టాల్ దగ్గర కూడా ఆయా అధికారులు ఉన్నారు. ఆయన వాళ్ళకి అక్కడికక్కడే ఏం జరిగింది తెలుసుకున్న తర్వాత ఏం చేయాలనే విషయాల పట్ల కూడా ఆయన క్లియర్గా సందేశం ఇవ్వబోతున్నారు, వాళ్ళకి ఆదేశాలు ఇవ్వబోతున్నారు. కాబట్టి ఆ స్టాల్స్ పటిష్టంగా ఏర్పాటు చేశారు. అవన్నీ చూసుకుని ఆ తర్వాత వేదిక దిగి చంద్రబాబు పోతున్నారు. ఇవన్నీ కూడా ఈ గ్రౌండ్ లెవెల్లో జరిగిన అన్ని విషయాలు A to Z పిన్ టు పిన్ ప్రజలందరికీ వివరించడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి వేదిక కాబోతోంది. తిరుపతి నుంచి వెళ్ళబోయేటువంటి సందేశం తప్పకుండా ఈ విపక్షాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలని తిప్పికొట్టడమే కాదు, సామాన్యుల నుంచి న్యూట్రల్గా ఉండేటువంటి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసే విధంగా ఉండబోతుంది అనేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. వాటర్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ దినేష్.